దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కాసేపు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలిసి నెవరు వేసుకుందాం. దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాకనికరాన్ని బట్టి, ఆయన కటాక్షమును బట్టి మరి ఈ సంవత్సరంలో 11వ నెల మొదటి ఆదివారంలోకి రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం కూడా కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి కూడా దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే చక్కగా మొన్న ప్రార్థన పెట్టుకుంటే మీరందరూ వచ్చారు. అందును బట్టి కూడా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగములో ఒక మంచి మాట ఉంది. ఆయన శాసనాలను గైకొనుచు, అక్కడ ఉంది కదా ఆ మాట చదవండి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం చేయవలసిన ఒక మంచి, మనకు ఉండవలసిన ఒక మంచి అలవాటు ఏంటయ్యా అంటే, ఆయన శాసనాలను గైకొనుచూనే. అంటున్నా చూడు. ఆయన శాసనాలను గైకొనుచూనే మనం ఏం చేయాలంట? ఆయన్ని పూర్ణ హృదయముతో వెతుకుతూ ఉన్నవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన శాసనాలను మాత్రం పాటిస్తే సరిపోదు, ఆయన్ని వెతికేవారిగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట వినటం కాదు, ఆయన మాటకు లోబట్టమే కాదు, ఆయన్ని వెతికేవారిగా కూడా మనము ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తిని మనం వెతుకులాడతామంటే వాళ్ళతో గడపాలి అనుకున్నప్పుడు మనం వెతుకులాడతాం. అవునా కదా? ఎవరితోటన్నా గడపాలి కాసేపు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని ఎవరితో గడపాలని మనం అనుకుంటామో, తండ్రితో గడపాలనుకున్నా, తల్లితో గడపాలనుకున్నా, అక్కతో గడపాలనుకున్నా, చెల్లితో గడపాలనుకున్నా, లేదంటే నీకు ఇచ్చిన స్నేహితుడితో గడపాలని నువ్వు అనుకున్నా, నువ్వేం చేస్తావంటే తను ఎక్కడ ఉందా అని ఎతుకులాడుకుంటూ వెళ్ళి ఏం చేస్తావు? తన దగ్గర కాసేపు గడిపి తనతో మాట్లాడి నీ భారాలు తనతో పంచుకొని ఆ తర్వాత అక్కడి నుంచి నువ్వు వస్తావు. అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనం చేసేది ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే నేడు దినాల్లో ఆయన మాట అయితే వింటున్నారులే కానీ ఆయన్ని వెతికేవారిగా, ఆయన దగ్గర గడిపేవారిగా ఉండట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, మంచి తెలివిగల్లోడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒకరోజు నాకు చెప్పిన మాట ఏందయ్యా అంటే, నేను అసలు ప్రార్థనే చేయను అన్నాడు. పోనీ ఏమన్నా పాపం చేస్తాడా అంటే పాపం చేయడు. లేదంటే ఇంకొక చోటకి ఏమైనా వెళ్తాడా అంటే వెళ్ళడు.
ఆచారాలు ఏమన్నా పాటిస్తాడా అంటే పాటించడు. లేదంటే సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తాడా అంటే అది కూడా చేయడు. ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ దూరంగానే ఉంటాడులే కానీ ప్రార్థన మాత్రం చేయడు. అంటే ఈయనకి ఏ స్వభావం ఉంది? మాట వినే స్వభావం ఉందిలే కానీ దేవుణ్ణి వెతికి దేవుని దగ్గర గడిపే స్వభావం మాత్రం తనకి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థనకు రాకపోతే దైవజనులుగా మేము వెళ్ళి ప్రార్థనకు రాలేదేందమ్మా అంటే, మేము ఆ దేవుణ్ణేగా నమ్ముకుంది, ఇంకా ఆయనకు తప్ప మేము ఇంక ఎవరిని మొక్కట్లేదు కదా, ఆయన తప్ప మేము ఎవరిని కొలవట్లేదు కదా, ఆయన తప్ప మేము ఎవరిని ఆరాధించట్లేదు కదా, మాకు ఇంకా ఆ దేవుడే అని అంటారు. అంటే వాళ్ళకి ఏ స్వభావం లేదంటే, మాట ఈ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో గడపాలనే ఒక ఆ మనసు అనేది వాళ్ళకి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, మార్తా మరియను మనం గమనించినట్లయితే, మీరందరూ కూడా నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి, చక్కగా మీ హృదయాల్లో ఫలభరితంగా మారతాయి. మార్తా దేవుని మాట వినేదే, మరియ కూడా దేవుని మాట వినేదే. కానీ మార్తకి మరియకి ఉన్న తేడా ఏంటి అంటే, మరియ యేసయ్య దగ్గర గడిపే అనుభవం ఉంది, మార్తకు మాత్రం యేసయ్యతో గడిపే అనుభవం మాత్రం లేదు. అందుకనే మరియ గురించి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది, అది దాని నుంచి ఎవరు తీసివేయలేరని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అంటే దేవుని యొక్క పాదాల దగ్గర గడపటం అనేది చాలా దేవుడు సంతోషించే విషయం, ఆనందించే విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. మా తమ్ముడికి పుట్టిన బిడ్డ నా దగ్గరే గడిపితే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నన్ను విడిచి వెళ్ళలేదనే ఎక్కలేని ప్రేమ, ఎక్కలేని తన కోసం ఏ త్యాగమైనా ఏదైనా చెయ్యాలనిపించింది. ఏది ఒక తమ్ముడికి పుట్టిన బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు, వాళ్ళ నాన్న దగ్గర ఉండదు, పెద్ద నాన్న దగ్గరే ఉంటుందంటే నాకింకా కాలు చెయ్యి నిలిచిద్దా? అంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది, నా దగ్గరే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే తన మీద ఏగ కూడా వాళ్ళనివ్వను. అలాగే మనకిచ్చిన బిడ్డలు మనతోనే ఉంటే మన మాట వినటమే కాకుండా, మన మాటకు లోబట్టము కాకుండా, మన మాటకు విధేయత చూపించటమే కాకుండా మనతోనే ఉంటే మనకి ఎక్కలేని ఆనందం కదా, మనకి ఎక్కలేని సంతోషం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన బిడ్డల గురించి మనం ఏం చెప్తామంటే, ఏదన్నా ప్రయాణానికి వెళ్ళాలన్నా, అమ్మో నా బిడ్డ నేను లేకుండా ఉండలేదు, నా కొడుకు నేను లేకుండా ఉండలేడు, అందుకని నేను రావటం కుదరదు, వస్తే ఒకవేళ ఇద్దరం వస్తాం, లేకపోతే రావటం కుదరదు అని చెబుతాం. కారణం ఏంటంటే బంధం అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది పిల్లలు ఉంటారు, ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల మాట చెప్పింది వినటమే కాకుండా వారితోనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ కొంతమంది పిల్లలు ఎలాగుంటారంటే చెప్పిన మాట వింటారులే కానీ తల్లిదండ్రులతో వారు ఉండటానికి ఇష్టపడరు. అలాగే దేవుని పిల్లలు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధుల సంఘములో చేర్చబడి చాలామంది ఎలాగుంటున్నారంటే దేవుని మాట అయితే వింటారులే కానీ దేవునితో గడపడానికి మాత్రం ఇష్టపడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. లేరండి, అలాగుండేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడంటే భయపడతారు, సేవకుడంటే భయపడతారు, దేవుని మాటలకు భయపడతారు. కానీ వాళ్ళకి ఏమీ మనసు ఉన్నదయ్యా అంటే ప్రార్థనలో కూర్చునే మనసు వాళ్ళకు ఉండదు. యేసయ్య పాదాల దగ్గర కూర్చునే మనసు వాళ్ళకి
ఉండదు. యేసయ్యతో గడిపే అనుభవాలకి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఎలాగ ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, దేవునికి భయపడటమే కాకుండా, దేవుని మాటకు లోబడటమే కాకుండా, దేవుని మాటకు విధేయత చూపించడమే కాకుండా, ఆయన్ని ప్రేమించడం కాకుండా ఆయన పాదాల దగ్గర గడిపేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఆయన శాసనాలను అనుసరిస్తూ ఏం చేయాలంటే, ఆయన వెతికేవారిగా, ఆయనతో గడిపేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి కాపుదల ఉంటుందంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మా అమ్మాయి 10 దాకా నా దగ్గరే ఆడిద్ది, కానీ 10 అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిద్ది? ఎంత చీకటిగా ఉన్నా సరే ఆ చీకటిలో పడి ఎక్కడికి వెళ్ళిపోయిద్ది అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని ఎతుకులు అడుక్కుంటూ వెళ్ళిద్ది. అలాగ ఉండాలి మనం. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచమాకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. చిన్న పిల్లలకున్న ఆ మనస్తత్వం మనకు రావాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్నపిల్లలు తల్లిని వదిలిపెట్టలేరు, తండ్రిని వదిలిపెట్టలేరు. మనం కూడా ఎలాంటి మనస్తత్వంలోకి రావాలి అని అంటే, తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టే మనస్తత్వం, అసలు వదిలిపెట్టలేనంత మనస్తత్వం మనకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఈ లోపల అమ్మాయి మన దగ్గర ఉన్న పాశం పెట్టు తింటది, సేమియా పెట్టు తింటది, హల్వా పెట్టు తింటది, ఏది పెట్టినా తింటది. కానీ ఆ టైం వచ్చేటప్పటికెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంటే, అందుకనే పెద్దలు ఏమంటారంటే, ఏ నీళ్ళు ఆ నీళ్ళనే, ఆ నీళ్ళు అటే పారతాయి అంట, ఇటు తిప్పినా ఇటు తిరగవంట, అటే పారతాయి అంట. మనం కూడా ఎలాగ మారాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, ఆ చిన్న పిల్లలకున్న మనస్తత్వాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఆయన శాసనాలను అనుసరించడమే కాదు, ఆయన శాసనాలను పాటించడమే కాదు, ఆయన శాసనాలను అత్తుకోవటమే కాదు, ఆయన వెతికేవారిగా, ఆయన దగ్గర గడిపేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క భద్రత మనకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు అక్కడ అంటే, ఇంకొక చోట యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం ఒక మాట అక్కడ ఉంది, చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద మేము ఏం చేస్తానన్నాడు? నివాసము చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అంటే యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గైకొనిన అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి నివాసము చేద్దుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ మరలా ఒక మాట మీరు గమనించండి. శాసనాలను అనేవి మనం గైకొంటూ ఉన్నాం. వెతికే వారి దగ్గర వెతికితే ఆయనతో గడపాలనే మనస్తత్వం మనకు ఉండాలి. ఇక్కడ ఇంకొకటి ఏమంటూ ఉన్నాడంటే, ప్రేమ ఉండాలంట. చెప్పండి, ఎవరి మీద ప్రేమ ఉండాలి? చెప్పాలి మనం అందరం కూడా. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? ఆజ్ఞలు గైకొంటాం. ఇప్పుడు నా మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు వచ్చింది. ప్రేమ లేకపోతే వస్తారా? రాలేరు కదా. ప్రేమ ఉంది కాబట్టి మీరు నా దగ్గరికి నిన్న ఒక మాట నేను మీకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మాట మీరు ఏం చేశారు? నెరవేర్చారు.
అట్లాగే ఇక్కడ దేవుడు ఇంకొకటి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, మనము ప్రేమించేవారిగా ఉంటే, అంటే యేసయ్యను మనం ప్రేమించేవారిగా ఉంటే ఆటోమేటిక్గా ఆయన మాటలు గైకొంటాం. అయితే అసలు యేసయ్యను మనం ప్రేమించేవారిగా ఉంటే తండ్రి, కుమార, ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో నివాసము చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎవరు నివాసం చేస్తారంట? ఎవరి మీద ప్రేమ ఉంటే? దేవుని మీద మనకు ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఏం చేస్తారంట? మన దగ్గరకు వచ్చి మనతో నివాసము చేస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎవరు మనతో నివాసం చేస్తే మనకు మేలు చెప్పండి. ఎవరు మనతో నివాసం చేస్తే మనకు మేలు? కొంతమంది వచ్చి మనతో నివాసం చేశారనుకో, మనకు మేలైద్దా కీడైద్దా? కొంతమంది వచ్చి నివాసం చేస్తే మనకు మేలైద్ది, కొంతమంది వచ్చి మనతో నివాసం చేస్తే కీడైద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. బాగా మేము నందిగామలో ఉండేటప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. నందిగామలో ఉండేటప్పుడు ఒక ఆమె పెద్ద ఇల్లు కట్టించింది. ఆ ఇల్లు కట్టించి గదులు 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 కట్టించి ఏం చేసిందంటే అందరికీ రెంట్కి ఇచ్చేది. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరో కొంచెం తేడా ఉన్నా ఎమ్మట ఏం చేసిద్దంటే ఇష్టం వచ్చినట్టు తిట్టి ఖాళీ చేయించింది. దీన్ని అనవసరంగా నా ఇంట్లోకి రానిచ్చాను, ఇది వచ్చిన కాడి నుంచి దరిద్రమే, ఇది వచ్చిన కాడి నుంచి కీడే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం చేయించిద్దంటే ఇల్లు ఖాళీ చేయించిద్ది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొంతమందిని చేర్చుకుంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదు. కొంతమందిని చేర్చుకుంటే మనకంతా కీడే. ఇక్కడ మా పిల్లగాళ్ళు వచ్చారు కదా, ఎవరు మనుగురు నుంచి భార్యాభర్తలు, ఇట్లాగా మా మేనల్లుడు, వీళ్ళందరూ వచ్చారు కదా. మేమేమో మారతారని ప్రేమగా దగ్గర తీసుకుంటే మారటం కాకుండా మమ్మల్నే మార్చేటట్టున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అందుకని నేను అబ్బాయి ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మొత్తాన్ని పంపించేసా. ఉంటేనేమో నేను చెప్పినట్టు వినాలి, లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుస్తానంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తానంటే ఇక్కడ ఉండటానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వాడి స్థాయి అలాగ మారిపోయిందంటే మా తమ్ముడు నా పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళకు ఒక ఇల్లు చూసి రెంటు ఇవన్నీ మాట్లాడి అన్నీ సిద్ధపడితే వాడి మీదే కేసు పెట్టడానికి పోయి అంత స్థాయికి ఎదిగిండు. తాగొద్దు, మందు తాగొద్దు అన్న మాట అది తప్ప? దేవుని స్తోత్రం చెప్పండి. మందు తాగొద్దు నాయన, అది మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ భార్యకి మంచిది కాదు, చక్కని పిల్లల్ని ఇచ్చిన అది మంచిది కాదు అని చెప్పటం తప్ప? లేదు, నేను ఎట్లాగే చేస్తాను అన్నాడు. ఎట్లాగే చేస్తే పోవటమే రాబ్బాయ్ అని పంపించేసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నాకు నచ్చకపోతే దగ్గర కూడా రానీను, నచ్చితే ప్రాణమైన ఎత్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మనతో నివాసం చేస్తే అంటే మనం కొంతమందిని అలాగ చేర్చుకుంటాంలే, కానీ వాళ్ళను చేర్చుకోవటం వల్ల మనకేం కలిగిద్ది అయ్యా అంటే నష్టము కలిగిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అవమానం కలిగిద్ది మనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ యేసయ్యను మనం చేర్చుకుంటే ఎవరిని మనం ప్రేమిస్తాం, ఎవరెవరినో మనం ప్రేమిస్తాం, చేర్చుకుంటాం, కానీ వాళ్ళే మనకి ఎలాగ తయారవుతారంటే ముళ్ళుగా తయారవుతారు. ఇంకా కొన్ని బలహీనతలను మనం చేర్చుకుంటాం. కొన్ని బలహీనతలను అంటే లోక సంబంధమైన వాటిని మనం వేటిని ప్రేమించినా అవి మన ఏం చేస్తాయి అంటే హానే చేస్తాయి తప్ప మనకి మేలు చేసేది ఏది కూడా ఈ లోకంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా.
అందుకనే హృదయాన్ని మనం శుభ్రంగా ఏం చేయాలి? ఖాళీ చేయించాలి. అందరూ చెప్పండి నాతో పాటు ఈ మాట. మన హృదయాన్ని శుభ్రంగా ఖాళీ చేయించి మనం ఎవరిని కూర్చోబెట్టాలి? అక్కడ యేసయ్యను మనము కూర్చోబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కూర్చోబెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు వచ్చి మనలో ఏం చేస్తారంట? వాళ్ళు నివాసం చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడని 91వ కీర్తనలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మహోన్నతుని చాటున, మీరు అనండి నాతో పాటు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సర్వశక్తి నీడలో ఆ వ్యక్తి ఉంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క కాపుదలలో ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క కృపాక్షేమాల్లో తను దాచబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి వెతికేవారిగా మనం ఉండాలి. దేవునితో గడిపేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారిగా మనము ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి, దేవునితో గడిపేవారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉంటే దేవాతి దేవుడే మన దగ్గర ఏం చేస్తాడంట? ఆయన నివాసం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మరియా ఎతకటమే కాకుండా వెతికింది. యేసయ్య కనపడ్డాడు, యేసయ్య పాదాల దగ్గర గడపటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. నీకు కూడా యేసయ్య కనపడ్డాడు, యేసయ్య ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావు. అయితే యేసయ్య దగ్గర గడిపే అనుభవం నీకుంటే అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ యేసయ్యతో గడిపే అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి? ఆ తీర్మానం తీసుకొని అది పొందుకోవాలి నువ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. తర్వాత దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉంటే దేవుడే మన ఏం చేస్తాడంట? ఆయనే మన దగ్గరకు వచ్చి ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక దేవుణ్ణి ప్రేమించేవారిగా మనము ఉందుదుముగాక. ఆమేను, హల్లెలూయా. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం, అక్కడ ఒక మంచి మాట ఉంది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలండి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వెతికిన పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడంట. దేవునికి స్తోత్రం కలుగున. పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. హృదయమును ఏం చేయాలంట? నీ ఆత్మను ఏం చేయాలంట? ఈ రెండింటినీ కలిపి ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికేవారిగా మనం ఉంటే ఆయన ప్రత్యక్షం అవుతాడంట. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైతే ఏమవుద్ది మనకి? మీరు చెప్పాలి అందరూ కూడా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గనక మనకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఏం చేయాలి రాజేష్? దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఏం చేయాలి? హృదయముతోనూ ఆత్మతోనూ ఆయన్ని, పూర్ణ హృదయముతో నీ ఆత్మతో ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు ఏమవుతాడంటాక? నాతో మాట్లాడు. ఏమవుతాడు? దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. దేవుడు ప్రత్యక్షమైతే ఏం జరిగిద్ది? కొంతమందికి దేవుడు ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా అంటే సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తనకి ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకోమని అడిగాడు. ఏం కావాలని అడిగాడు? దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని కోరుకోమని అడిగాడు. అడిగినప్పుడు మరి ఈ సొలొమోను ఏం కోరుకున్నాడయ్యా అంటే, నీ ప్రజలని సరిగా పరిపాలించగలిగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. నువ్వు జ్ఞానమే అడిగావు కాబట్టి జ్ఞానమే కాదు, నీకు ఇంకా ఏమిస్తాను, అన్నీ ఇస్తానని అన్నీ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా సొలొమోనుని ఏం చేశాడు? దేవుడు ఘనపరచడం మొదలుపెట్టాడు. ఆయన్ని జ్ఞానం విషయంలో ఘనపరిచాడు, రాజు విషయంలో ఘనపరిచాడు, బంగారం విషయంలో ఘనపరిచాడు. తనకు కలిగిన సమస్తము వాటిని బట్టి ఏం చేశాడంటే దేవుడు తన ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు చక్కగా మంచి పరిపాలన ఇశ్రాయేలు ప్రజలకి సొలొమోను భక్తుడు అందించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. దేవుడు మనకు ప్రత్యక్షమైతే ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడండి, మోషేని ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగునుగాక. మోషే దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ఆయన మేకను కాస్తూ ఉండగా ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అక్కడ ప్రత్యక్షం అవ్వగలని ఏం జరిగిందయ్యా అంటే, కొన్ని లక్షల మందిని విడిపించడానికి దేవుడు తను అభిషేకించుకున్నాడు. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు యేసన్న గారిని కూడా ఏమయ్యాడు? దేవుడు ఏమయ్యాడు? తనకి ప్రత్యక్షమయ్యాడు అని అందరూ కూడా. ప్రత్యక్షమయ్యేది ఎందుకయ్యా అంటే వరం ఇవ్వటానికి. అవునా కదా? ప్రత్యక్షమయ్యేది ఎందుకయ్యా అంటే వరం ఇవ్వటానికే. ప్రత్యక్షమైనప్పుడు ఏమయ్యాడంటే తను పిచ్చిపోయింది, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. దమస్కు అనే పట్టణం దగ్గర పౌలయ్య గారిని సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడికి వచ్చి దర్శించాడు, అక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలా సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచూ ఉన్నావని అక్కడొచ్చి ప్రత్యక్షమై ఏం చేశాడంటే సౌలుగా ఉన్న తన్ని పౌలుగా చేసి తన సేవకుడిగా చేసి ఆసియా ఖండానికి ఆశీర్వాదకరంగా దేవుడు పౌలయ్య గారిని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా రాజేష్? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఎప్పుడు మనము ఆలోచించిన ఆశీర్వాదాల కోసమే మనం పాకులాడకూడదు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం మనం పాకులాడాలి. ఆమేను, హల్లెలూయా. దేవుడిచ్చే వరం కోసం, దేవుడు ప్రత్యక్షత కోసం, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలంటే హృదయముతోనూ ఆత్మతోనూ దేవుణ్ణి వెతికేవారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ మనం చదువుకున్న మాట ఏంది? ఆయన శాసనాలను అనుసరిస్తూ ఏం చేయాలంట? ఆయన వెతికేవారిగా మనము ఉండాలి, ఆయనతో గడిపేవారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నిన్ను అందరూ ధన్యుడు ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మాట ఏంది? తర్వాత ప్రేమించే వారిగా మనం ఉంటే ఏం చేస్తాడయ్యా అంటే దేవుడే మనతో వచ్చి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికేవాడిగా నువ్వు ఉంటే ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతో ఉండాలని కోరుకోవాలి నువ్వు, ఆయన ప్రత్యక్షత పొందుకోవాలని నీ కోరుకుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షత కోసం ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రాణం నీరసంగా ఉన్నప్పుడు, నేను బాగా బాధలో ఉన్నప్పుడు, నేను బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, అయ్యా ఒక్కసారి నాకు ప్రత్యక్షం అవ్వు అని ప్రార్థన చేస్తాను. అప్పుడు చేయి కన్నీళ్లతో, అప్పుడు చేయి వేదనతో, అప్పుడు చేయి దుఃఖంతో.
దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, అప్పుడు నీతో మాట్లాడతాడు. ఏం కావాలంటాడు, ఏం కావాలో కోరుకో అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవాతి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట ఉంది, ఆ మాట మనం చదువుకొని ఇక ఈ యొక్క పరిచర్ను మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త కాదు, యోహాను వార్త. జిర్మియా గ్రంథం, అది కాదు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసి ఉన్న ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏమంటా ఉంటారంటే దేవుడు ఉంటే నాకు చూపించు అని అంటారు కదా. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట అదే. ఏమంటూ ఉన్నాడంటే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయంతో నన్ను గురించి పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుడు కనపడాలన్నా మనం ఏం చేయాలి? పూర్ణ మనసుతోటి వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూడండి, ఈ మాటలన్నిటిలో దేవుడు మీరు నన్ను వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ ఆత్మతో నన్ను వెతకాలి. ఇలాగ చేస్తే నేను ప్రత్యక్షం అవుతా, ఇలా చేస్తే నేను మీతోటి ఉంటా, ఇలా చేస్తే నేను మీకు కనపడతా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లేద్దామా. ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవుడు మనతో ఉంటాడు. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం దేవుడిని ఎతుకులాడితే దేవుడు మనకేమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడంట. తర్వాత పూర్ణ మనసుతోటి నువ్వు విచారణ చేసిన ఆయన ఏమవుతాడంట? నీకు కనపడతాడంట, కనుగొంటారంట మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ మనం వెతికేవారిగా ఉందాం. అలాగా దేవుని యొక్క ప్రత్యక్షతను లేదంటే దేవుణ్ణి కనుగొనేవారిగా, దేవుడు మనతో ఉండేటట్లుగా లేదంటే దేవునితో మనం ఉండేటట్లుగా మనం ప్రయాసపడదాం. అప్పుడు దేవుడు అనుదినము అనునిత్యము మనతో ఏం చేస్తాడంటే ఆయన తోడుగా నీడగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీ అందరూ కూడా మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో దేవుని వెతికేవారిగా ఉండండి, ఆయన పాదాల దగ్గర గడిపేవారిగా ఉండండి, ఆయన ప్రేమించేవారిగా, ఆయన మీతో ఉండేటట్లుగా మీరు చేసుకోండి. ఆయన ప్రేమించేవారిగా మీరుంటే ఖచ్చితంగా ఆయన మీతోటి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోటి ఆయన వెతకండి, అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. పూర్ణ మనసుతోటి విచారణ చేయండి, ఆయన మీకు ఏమవుతాడు? కనబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కృప దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించి తన రాకడకు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుని సన్నిధిలో మోకరించండి.